వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని, ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల పైనే ఇస్తున్నామని మంత్రి స్వామి వెల్లడించారు. కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక కనమల గ్రామంలో మంచి కార్యక్రమం, వాళ్ళందరినీ ఒక చిన్న గెట్ టుగెదర్ గ్యాదరింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని కలికివాయ గ్రామంలో మన వల్లభ రాఘవ్ గారి ఆధ్వర్యంలో అందరూ వడ్డెర కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ హైదరాబాద్ నుంచి కానీ మన కొన్ని నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క మంచి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని ఆహ్వానించినందుకు, అలాగే పెద్దలు ఈ గ్రామ పెద్ద గాంధీ చౌదరి గారు కానీ, అలాగే మొన్న ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రిని చేసి మంచి మెజార్టీ తోటి మీరందరూ గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా మన గ్రామ అభివృద్దిలో గాని, అలాగే మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో గాని తెలుగుదేశం పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గాని, అలాగే కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో అందరూ బాగా సెటిల్ అయ్యి మీ గ్రామ అభివృద్ధికి కూడా కొంత సహకరించాలని కూడా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం తక్కువ టైంలో అయినా బాగా ఆర్గనైజ్ చేసిన రాఘవన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన కలికివాయ గ్రామంలో వల్లభ రాఘవన్ గారి గృహ ప్రవేశం ఆ రోజు రాలేకపోవటం, ఈరోజు మనందరం కలుసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు రాఘవన్ గారు తిరిగి పార్టీలోకి రావటం, వీరందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలా మంది వడ్డెర సంఘ నాయకులు రావడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది. మన ఆంధ్రాలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు వచ్చాయి. రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా 4 లక్షల పైచీలకు ఇవ్వబోతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి కూడా అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడేటువంటి వడ్డెర సంఘ నాయకులకి, వడ్డెర సంఘస్థులకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు అండగా ఉంటాయని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం.